40 సంవత్సరాల వయసు తర్వాత శరీరంలో కొన్ని సహజ మార్పులు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాల్షియం మరియు విటమిన్ డి సరిపడ లేకపోతే కొంతమందిలో ఎముకల బలహీనత, కండరాల సమస్యలు లేదా ఎముకల సాంద్రత తగ్గే ప్రమాదం పెరగవచ్చు. కాల్షియం కోసం పాలకూర వంటి ఆకుకూరలు ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కాల్షియంతో పాటు ప్రోటీన్లు కూడా అందిస్తాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు కూడా మద్దతు ఇవ్వవచ్చు. బాదం కూడా మంచి పోషకాహారం. ఇందులో కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చు. అలాగే నువ్వులు అంటే తిల్ కాల్షియం అధికంగా ఉండే ఆహారాలలో ఒకటి. వాటిని పరిమిత మోతాదులో ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే ఈ ఆహారాలను తినడం వల్ల కాల్షియం లోపం ఎప్పటికీ రాదని లేదా 100% నివారించవచ్చని చెప్పలేము. కాల్షియం అవసరం అనేది వ్యక్తికి మారుతుంది. అయితే ఇవి తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. వయస్సు, ఆరోగ్య పరిస్థితి, హార్మోన్ల మార్పులు మరియు విటమిన్ డి స్థాయిలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత కాల్షియం ఉన్న ఆహారాలతో పాటు తగినంత సూర్యరశ్మి, క్రమం తప్పకుండా వ్యాయామం, ముఖ్యంగా నడక మరియు బలం పెంచే వ్యాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఎముకల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటే వైద్యుల సలహాతో అవసరమైతే పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.